తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుమల లడ్డూల తయారీలో వాడిందే కల్తీ నెయ్యి అని సిట్ స్పష్టంగా కోర్టుకు నివేదిక ఇచ్చినా సిగ్గులేని వైసీపీ నేతలు దానిని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. సీఎం స్థాయి వ్యక్తిపై అంబటి రాంబాబు వాడిన పదజాలాన్ని ఆయన భార్యాబిడ్డలు కూడా చీకొడతారని అన్నారు. జగన్ భార్య భారతి గురించి మాట్లాడిన టీడీపీ నేతను అరెస్ట్ చేయించి రిమాండ్కు పంపామని, ఇప్పుడు అంబటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంపార్టెంట్ లీడర్స్ ఎవరినైనా మాత్రం తల్లిదండ్రులను కించపరిచే భాష మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది? ఇటువంటి పనికి మాలిన ఎక్కడ ఉండారంటే వైసీపీలో ఉన్నారు. నెల్లూరులో మాజీ మంత్రి తల్లిదండ్రులను తిడతాడు, కించపరుస్తాడు. అక్కడ ఆయన అంబటి సిగ్గుండాలా, మానవత్వం ఉండాలా? మనిషి అనేవాడు మాట్లాడిన భాష మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నావు? ఎందుకు యాక్షన్ తీసుకోవు? ఆయన ఎదవ కూతురు కూస్తే ఆయన జిల్లా అధ్యక్షుడు చేస్తాడు ఒకరిని, ఇప్పుడు అంబటిని ఎత్తిన పెట్టుకుంటాడు. ఈరోజు మీకు ఒక సిట్ సిబిఐ సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం 234 కోట్ల అవినీతి జరిగింది. 20 కోట్ల లడ్లలో దేవుడి ప్రసాదంలో, ఆ ఏడుకొండలవాడి ప్రసాదంలో మీరు కల్తీ నెయ్యి వాడారు. దాంట్లో సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం సిట్ తో పాటు సిబిఐ కూడా పనిచేశారు. ఈరోజు ఈడీ ఎంటర్ అయ్యేదానికి సిద్ధపడింది. ఎందుకంటే 234 crores 234 కోట్లు అంటే మీకేదో క్లీన్ చిట్ ఇచ్చినట్టు మీరు పోయి దేవాలయాల కాడ భజనలు చేసేది, దేవాలయాల కాడ సిగ్గుండాలి కదా, సిగ్గుండాలా? మీ టైంలో క్లియర్ గా ఆఖరాకి టీటీడీ చైర్మన్ల పిఏలు ఎంత ట్రాన్సాక్షన్ చేసినారు ఇచ్చారు, సిట్ ఇచ్చారు. సిగ్గుతో తల దించుకోవాలా? మీకేదో కిరీటం పెట్టినట్టు. ఇంకా ఛార్జ్ షీట్ ఫైల్ చేసే దాంట్లో ఇంకా అడిషనల్ ఛార్జ్ షీట్స్ ఉన్నాయి. ఏమేమి రిపోర్ట్లు వస్తాయో చూడాలా? ఒక దేవుడితో ఆడుకున్నారు మీరు. ఏడుకొండలవాడు ఈరోజు ప్రపంచంలో నంబర్ 1 పిల్గ్రిమ్స్ వచ్చే దగ్గర. ఒక్క నిమిషం ఆపండి. 2005 సంవత్సరం వరకు వాటికన్ సిటీ, అక్కడికి భక్తులు ఎక్కువ పోతున్నారు. ప్రపంచంలో నంబర్ 1. 2005 తర్వాత ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ప్రపంచంలో నంబర్ 1 ఈ రోజు వరకు. అటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తులకి నువ్వు కల్తీ లడ్లు పంచిపెడితే ఈరోజు గొప్పగా అసలు స్టేట్ వైసీపీ పార్టీ పిలిపించేదేంది? అన్ని జిల్లాల్లో దేవుడి దగ్గరికి పూజ్యమని. ఏం పూజ చేస్తారు మీరు? అంటే ఇటువంటి ఘోరమైన నీచమైన పార్టీ గతంలో ఎప్పుడు చూడలేదు. దాంట్లో ఉండే లీడర్స్ పొరుగు పోద్ది. ఒక్కొక్కరు ఏం మాట్లాడుతున్నాడు, ఏడు కాకాని ఏం మాట్లాడుతున్నాడు, ఆడు అంబటి ఏం మాట్లాడుతున్నాడు, ఆడు పేరు నాన్న ఏం మాట్లాడుతున్నారు. సిగ్గు శరం ఉండాలి. మీకు తల్లిదండ్రులు ఉన్నారు, మీకు కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇటువంటి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళని మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి యాక్షన్ తీసుకోడు? సిగ్గుండాలి కదా ఆయనకి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మీ చెల్లెలు చెప్తుంది నీ గురించి, మీ తల్లి దూరమైంది. మీ ఇంకొక వివేకానంద రెడ్డి గారి చెల్లి రోజు కోర్టు చుట్టూ తిరుగుతా ఉంది. అయినా రిలీజ్ కదా మీరు? ప్రక్షాళన చెయ్యాలా పార్టీని అనే ఆలోచన కూడా రాదా మీకు? ఇప్పుడు చేసిన పాపాలు చాలవా? ఇక అంబటి లాంటి దరిద్ర బతుకులు ఉండే వాళ్ళని నువ్వు పెట్టుకొని ఆయన రోజు డాన్సులు వేసుకుంటా చంద్రబాబు తిడుతుంటే హ్యాపీనా? 20 కోట్ల లడ్లలో కల్తీ జరిగింది వచ్చిందాన్ని డైవర్ట్ చేసేదానికి ఈరోజు మీ దేవాలయాల్లో మేము పూజలు చేస్తాం అంటున్నారు. సిగ్గు శర్మ ఉంటే ఆ ఏడుకొండల వాడి దగ్గర జగన్మోహన్ రెడ్డి టీం పోయి మేము తప్పు చేశాము క్షమించండి అని ఆ దేవుడి దగ్గర క్షమాపణ కోరుకోవాలా మోకాళ్ళ మీద కూర్చొని. అది లేకుండా మీరు రోడ్ల మీదకి వచ్చేదానికి మీకు సిగ్గుందా అని చెప్పి అడుగుతున్నా నేను. కాకినాడ జిల్లా తుని నుంచి అక్రమంగా తరలిస్తున్న
198 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ తెలియజేశారు. మార్టార్ మండలం బొల్లపల్లి టోల్ ప్లాజా వద్ద ఈగల్ స్థానిక పోలీసులు దాడి చేసి కర్ణాటకకు చెందిన 2 నిందితులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో నిందితుల వివరాలు ఎస్పీ వెల్లడించారు. తుని నుంచి గంజాయి లోడ్తో కర్ణాటక వెళ్తున్న మినీ ట్రక్ను నిఘా వర్గాల సమాచారంతో ఈగల్ మార్టారు పోలీసులు బొల్లపల్లి టోల్ ప్లాజా వద్ద పట్టుకున్నారు. వాహనంలో ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకుని మినీ ట్రక్ ను సీజ్ చేసి 2 నిందితులను అరెస్ట్ చేశారు. గౌరవ డీజీపీ గారు ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా పరిధిలో గాంజా నిర్మూలన కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా మార్టూర్ పిఎస్ లిమిట్స్ బొల్లపల్లి టోల్ ప్లాజా దగ్గర ఈ రోజు ఎర్లీ అవర్స్ 5 o'clock కి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక బొలెరో వెహికల్ లో సుమారు 198 కేజీల గాంజాని తరలిస్తున్నటువంటి వెహికల్ ని ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది. ఈ వెహికల్ ని కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి మంజునాథ్ ఈరప్ప, కార్తిక్ హనూర్ రాజప్ప అనే వ్యక్తులు వీళ్ళు కర్ణాటక రాష్ట్రం చామరాజనగర్ జిల్లా ఉల్లేగల మండల్ చెంగవాడి గ్రామానికి సంబంధించినటువంటి పర్సన్స్. వీళ్ళలో మంజునాథ్ ఈరప్ప డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ కార్తిక్ అనే వ్యక్తి అక్కడ బేల్దార్ పనులు చేస్తూ ఉంటాడు. వాళ్ళ నియర్ బై గ్రామంలో ఉన్నటువంటి హనూర్ గ్రామానికి సంబంధించినటువంటి మరో వ్యక్తి కలవడం జరుగుతుంది. ఈ 3 వ్యక్తులు కలిసి అక్కడ ఉన్నటువంటి థర్డ్ పర్సన్ ఇన్స్ట్రక్షన్స్ మేరకి ఈ మంజునాథ అండ్ కార్తిక్ అనే పర్సన్స్ ఎస్టర్డే ఈవినింగ్ కాకినాడ డిస్ట్రిక్ట్ లోని తుని ప్రాంతంలో లోకల్ గా ఉన్నటువంటి ఒక పర్సన్ ని కలవడం జరుగుతుంది. ఆ పర్సన్ నుంచి ఈ గాంజా మెటీరియల్ ని కలెక్ట్ చేసుకొని కర్ణాటక రాష్ట్రానికి తరలించేటువంటి కార్యక్రమంలో ప్రాసెస్ లో మాకు రాబడినటువంటి సమాచారం మేరకు లోకల్ పోలీస్ ఈగల్ టీం సంయుక్తంగా ఈ బొల్లపల్లి టోల్ ప్లాజా వద్ద ఈ వెహికల్ని ఇంటర్సెప్ట్ చేసి ఈ వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరు అక్రమంగా కర్ణాటక రాష్ట్రానికి ఇల్లీగల్గా తరలిస్తున్నటువంటి గాంజా మెటీరియల్ సుమారు 198 కేజీలటువంటి గాంజాని పట్టుకోవడం జరిగింది. ఈ 2 వ్యక్తులను కూడా యాజ్ పర్ లీగల్ ప్రొసీజర్ ప్రకారం తదుపరి చర్యలు తీసుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా జిల్లాలో ఈ గాంజా నిర్మూలన కార్యక్రమానికి సంబంధించి అవేర్నెస్ యాక్టివిటీస్తో పాటు గతంలో ఈ గాంజాకు పాల్పడినటువంటి వ్యక్తులందరినీ కూడా ప్రత్యేక నిఘా పెట్టి మరి తిరిగి అటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా అన్ని పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు డీజీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకి జిల్లాని గాంజా రహిత జిల్లాగా మార్చే కార్యక్రమం కొనసాగుతుంది. జిల్లాలో ఎవరు కూడా గాంజా విక్రయాలకు కానీ అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ కానీ గాంజా కన్జంప్షన్ లాంటి యాక్టివిటీ లేకుండా కమింగ్ డేస్లో అన్ని పటిష్టమైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో సినీ దర్శకుడు అనిల్ రావిపూడి, దర్శకుడు ఎస్ గోపాల్ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, పోతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నప్పటికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్న మంత్రి నారాయణ. నెల్లూరు నగరంలో కాలువలన్నింటినీ ఆధునీకరిస్తున్నామని స్పష్టీకరణ. అంబటి రాంబాబు వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయి. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వల్ల రామయ్య. అంబటి రాంబాబుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే హతమార్చే కుట్ర జరుగుతోందని ఆరోపణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ రాజకీయ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.